మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం మనకు 2 చంద్రగ్రహణాలు రాబోతున్నాయి. అంటే విశ్వావసునామ సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఒకటి భాద్రపద శుద్ధ పౌర్ణమి అనగా సెప్టెంబర్ 7వ తారీఖు నాడు రాబోతుంది. ఇంకొక చంద్రగ్రహణం మనకు ఫాల్గుణ మాస పౌర్ణమి అనగా మార్చి 3వ తారీఖు నాడు 2026లో రాబోతుంది. అయితే ముందుగా మనం రేపు రాబోయేటువంటి చంద్రగ్రహణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం సెప్టెంబర్ 7వ తారీఖు 2025 రోజున రాహుగ్రస్త పింగళవర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. ఇది అపసవ్య చంద్రగ్రహణంగా మన పెద్దలు మనకు తెలియజేస్తున్నారు. అయితే ఈ గ్రహణం మనకు భారతదేశ భూభాగంలో ఢిల్లీ, హైదరాబాద్, మయన్మార్, చెన్నై, దక్షిణాఫ్రికా, నైజీరియా, ఈజిప్టు, బ్యాంకాక్, థాయిలాండ్, ఇండోనేషియా, జర్మనీ, రష్యా, అలాగే దక్షిణ కొరియా, ఇటలీ, బంగ్లాదేశ్, గ్రీన్, సింగపూర్, మెల్బోర్న్, ఆస్ట్రేలియా, జపాన్ ఇలాంటి దేశాలలో మనం చూడవచ్చు. ఇంకా కొన్ని దేశాల్లో మనం ఈ గ్రహణాన్ని చూస్తాం. ఈ గ్రహణం మన ప్రాంతంలో రాత్రి 9:56 స్పర్శకాలం, అంటే 9:56 గ్రహణం పడుతుంది. తిరిగి మనం 1:26 అంటే మధ్యరాత్రి 1:26 మనకు మరలా చంద్రుడు కనిపించడం జరుగుతుంది. మధ్యకాలం 11:45 మధ్యకాలం. అలాగే మనకు ఈ గ్రహణం 3:30 వరకు కూడా ఈ గ్రహణ సమయం. ఎవరైనా జప తపాదులు చేసుకోవాలనుకునేటువంటి వారు 3:30 అంటే రాత్రి 9:56 నుండి మధ్యరాత్రి 1:26 వరకు వారికి ఉండేటువంటి మంత్ర అనుష్ఠానములన్నీ కూడా చేసుకోవచ్చును, జపాదులు చేసుకోవచ్చును. లేదు మీ మెలకుగానే ఉండి ఏదైనా భజనలు చేస్తాం అనేటువంటి వాళ్ళు చక్కగా ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఇలాంటి గ్రహణాన్ని చక్కగా పాటించవచ్చును. గ్రహణానికి ముందు స్నానం చేయాలి, వెనకాల కూడా, అంటే గ్రహణం వదిలిన తర్వాత కూడా స్నానం ఆచరించడం అనేది మన పెద్దలు మనకు తెలిపినటువంటి విషయం. అలాగే ఈ గ్రహణంలో ఉండేటువంటి కొన్ని నియమాలు ఏమిటి అనగా, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, అంటే ఎప్పుడో పెట్టినటువంటి పచ్చళ్ళు కావచ్చును, అలాగే బీరువాలో ఉండేటువంటి ధనము, ధాన్యములు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి మీద కూడా గరిక పోసలు, అంటే దర్భ పుల్లలు అంటారు. మనకు బయట షాపులలో దొరుకుతుంది. లేదంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏదైనా కొంత నీటి ప్రాంతం, అంటే చెరువు గట్టులలో అక్కడ కూడా మనకు దర్భ దొరుకుతూ ఉంటుంది. ఆ దర్భను తెచ్చుకొని వాటిపైన ఉంచుకోవడం అనేది శ్రేయస్కరం. ఎందుకంటే మరలా ఆ వస్తువుకి దోషం ఉండదు అని మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. అలాగే ఆలయాల విషయానికి వచ్చేసరికి ఉదయం 11 గంటల వరకు ఆరాధనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఆలయ కవాట బంధనం చేయాలి. తిరిగి 8వ తారీఖు నాడు ఉదయమే ఆలయాలను తెరిచి శుద్ధి చేసుకొని పుణ్యాహవాచనాది కార్యక్రమాలు చేసుకొని స్వామికి అభిషేకాదులు అవన్నీ కూడా చేసుకున్న తరువాత మహానైవేద్యాది కార్యక్రమాలు చేసుకొని అప్పుడు అర్చకులు వారంతా కూడా భుజించడం అనేది మనకు విధానం, గ్రహణం వచ్చినటువంటి సమయంలో పాటించేటువంటి విధానం. మనమైతే మన ఇళ్ళంతా కూడా 8వ తారీఖు నాడు ఉదయం శుచిగా శుభ్రంగా కడుక్కొని దేవుడి పటాలన్నీ కూడా చక్కగా తుడిచి వాటికి బొట్లు పెట్టుకొని దీపారాధన చేసుకొని భోజనాదులు చేసుకొని తినడం అనేది మనకు సంప్రదాయం. అంటే మనం ఏం పాటించాలి అంటే, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రహణ విషయాన్ని ఎలా పాటించాలి అంటే, ఉదయం 11 గంటలకు ఆలయ కవాట బంధనం అయిపోతుంది. 12 గంటల లోపు మనం ఆహార పదార్థాలు స్వీకరించాలి. 12 దాటిన తర్వాత ఘన పదార్థాలు ఏవి కూడా స్వీకరించకూడదు. గ్రహణ సమయంలో మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది పనిచేయదు. కనుక మనం తీసుకున్నటువంటి పదార్థాలు ఏవి కూడా మనకు సరైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వవు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు.
చాలామంది విశ్లేషకులు ఈ కాలంలో గ్రహణ సమయంలో తినకూడదు అని పూజారులు చెప్తూ ఉంటారు కాబట్టి తింటే ఏమవుతుంది అని ప్రయత్నిస్తూ ఉంటారు. మంచి అనేది కొంత మెల్లిగానే పనిచేస్తుంది. ఒక్కోసారి చెడు కూడా మెల్లిగానే ప్రభావం చూపిస్తుంది తప్ప వెంటనే కొన్ని ప్రభావాలనేవి వెంటనే చూపించవు. ఇప్పుడు చేసేదానికి ఎప్పటికో ఫలితమైతే వస్తుంది. రాక అయితే మానదు. కనుక మన పెద్దలు, మన పూర్వాచార్యులు చెప్పినటువంటి విషయాలను మనం పాటించడం అనేది మనకే చాలా మంచిది. అలాగే మనం 11 గంటల లోపు అంటే 12 గంటల లోపు మనం ఖచ్చితంగా ఆహార పదార్థాలు స్వీకరించాలి. అంటే భోజనాదులు చేసేయాలి. ఇక ఆ రోజంతా కూడా ఏమీ తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా ఆరోగ్య ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ పేషెంట్స్ వాళ్ళైతే 4 గంటలకి ఏదైనా ఒక చిన్న పదార్థం అంటే అల్పాహారాన్ని, ఏదైనా పానీయాలను అంటే జ్యూస్‌లు అలాంటి పానీయాలను, పాల పదార్థాలు అటువంటివి ఏవైనా సరే కనీసం 4 గంటల లోపు తీసుకోవాలి. 4 గంటల తర్వాత అంటే 4 తర్వాత మాత్రం అసలు ఏమీ తీసుకోకుండా ఉండడం మంచిది. కేవలం జలం మాత్రం స్వీకరిస్తే బాగుంటుంది. ఇక మా ఇంట్లో గర్భిణీ స్త్రీలున్నారు స్వామి. వారి ఏం పాటించాలి? ఏం నియమాలు పాటించాలి? విశేషించి ఇది చంద్రగ్రహణం కనుక రాత్రి సమయంలో వస్తుంది కనుక పెద్దగా నియమాలేమీ ఉండవు. ఎందుకంటే ఉదయం వచ్చినట్లయితే తిరగకూడదు అది ఇది అని చెప్పొచ్చు. కానీ ఇది రాత్రి సమయం వస్తుంది. కాబట్టి దాదాపుగా 9 గంటల కల్లా వాళ్ళు నిద్రపోయేలా చూస్తే మంచిది. 9 గంటల నుంచి తెల్లవారి వరకు వారు పడుకొని ఉండడం అనేది మంచిది. గోకకుండా అంటే పొట్ట మీద గోర్లతో గోకడం లాంటివి, అలాగే నడవడం లాంటివి, పెద్ద పెద్దగా అరవడం, పెద్ద పెద్దగా మాట్లాడడం ఇలాంటివి ఏవి కూడా వారు చేయకుండా ఉండటం వారి యొక్క సంతానానికి శ్రేయస్కరం. వారు కూడా 12 లోపు తినేయడం మంచిది. 4 గంటలకి వాళ్ళ యొక్క ఆరోగ్య ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళకు 4 గంటలకు ఒకసారి పాలు అటువంటి పదార్థాలు ఇవ్వడం అనేది వాళ్ళ యొక్క ఆరోగ్యానికి మంచిది. అంతేకాని ఇక మిగతా వారంతా కూడా 12 లోపు తినేసేయాలి. 4 గంటల లోపు ఏదైనా పాల పదార్థాలు తీసుకుంటే మంచిది. దాని తర్వాత ఏమీ తీసుకోకూడదు. తెల్లవారుజామున స్నానాధికములు చేసిన తర్వాతే, ఇల్లు శుభ్రపరుచుకున్న తర్వాతే మళ్ళీ వండుకొని తినాలి. ఇది గ్రహణ సమయంలో పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయములు. ఈసారి ఈ గ్రహణం ఎవరు చూడకూడదు అనే విషయానికి వచ్చినట్లయితే, ఈ గ్రహణం అనేది మనకు శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం ఈ 2 నక్షత్రముల సమయంలో జరుగుతూ ఉంది. అలాగే కుంభ, మేష, వృషభ, మిథున రాశుల వారు చూడకపోవడం మంచిది. వీళ్ళకి కొంత దోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక వీళ్ళు ఈ గ్రహణాలు చూడకూడదు. ఈ గ్రహణం చూసినట్లయితే ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒక పరిహారం అనేది చేసుకోవాలి. చూసినా చూడకపోయినా సరే వీళ్ళు పరిహారం అనేది చేసుకోవాలి. ఎందుకంటే జన్మరీత్యా వీళ్ళకు ఉండేటువంటి ఈ రాశి, ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా గ్రహణం పూర్తయిన తెల్లవారి ఆ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళి భోజనానికి బియ్యము, వాళ్ళకి శక్తి ఉంటే చంద్రుడు తెల్లగా ఉంటాడు కనుక ఒక వెండి చంద్ర బింబము, ఒక నాగబింబం అంటే ఒక పాము బింబము, ఆవు నెయ్యి ఇవి దానం చేయడం అనేది శ్రేయస్కరం. అలాగే స్వామికి అంటే ఇచ్చేటువంటి స్వామికి వస్త్రము, భోజనానికి బియ్యము, కూరగాయలు వీటన్నిటినీ కూడా వారికి దానం చేస్తే వారికి చాలా బాగుంటుంది అని చెప్పి మనకు పెద్దలైనటువంటి వారు సూచించడం జరిగింది. ఇది గ్రహణ విషయం. జై శ్రీమన్నారాయణ.